ఈ రోజు నుంచి ఒక 1 మంత్ వరకు చాలా టఫ్‌గా ఉంటది. మామూలుగా కాదు. నా సీనియర్స్ అండ్ నా రెసిడెంట్స్ చెప్పారు థట్ ఐ మైట్ క్వెషన్ ఎవ్రీథింగ్ అని. సో చూద్దాం ఏమైతదో. ఇంతకీ ఏమైంది అంటే నైట్ డ్యూటీ స్టార్ట్ చేస్తున్నా అండ్ 1 మంత్ స్ట్రెయిట్ నైట్ డ్యూటీస్ ఉంటాయి. 7 పీఎం నుంచి 7 ఏఎం వరకు. అండ్ ఈ రోజు ఫస్ట్ డే. సో మార్నింగ్ పడుకోవడానికి ట్రై చేశా గానీ అస్సలు నిద్ర రాలేదు. ఇంకా 5:30కి అలా లేచి రెడీ అయ్యా. 6:45కి అలా హాస్పిటల్ రీచ్ అయ్యేలాగా ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము. అందరూ ఇంటికి రిటర్న్ అయ్యే టైంలో నేను వర్క్ కి వెళ్తున్నా. వెళ్ళిన వెంటనే మార్నింగ్ వర్క్ చేసిన టీం నుంచి సైన్ అవుట్ తీసుకోవాలి అండ్ ఏదైనా పేషెంట్ కి సీరియస్ గా ఉంది అని సైన్ అవుట్ వస్తే పేషెంట్ గురించి ఎందుకు అడ్మిట్ అయ్యారు, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి అని రివ్యూ చేసి క్లోజ్ గా ఫాలో అవుతాం. అండ్ నైట్స్ కొంచెం టఫ్ ఉంటాయి. 5 పేషెంట్స్ ని అడ్మిట్ చేసుకోవాలి అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ చాలా సిక్ ఉన్న పేషెంట్స్ వస్తారు. సో కొత్త పేషెంట్స్ ని ఆల్రెడీ అడ్మిటెడ్ ఉన్న పేషెంట్స్ ని మేనేజ్ చేయాలి. ఇదంతా ఓకే కానీ అన్నిటికన్నా టఫ్ పార్ట్ ఏంటంటే చాలా తక్కువ మనుషుల్ని చూస్తాము. మార్నింగ్ ఉన్నంత హడావిడిగా ఉండదు అండ్ ఐసోలేట్ అయిన ఫీలింగ్ వస్తుంది. నర్సెస్ కాల్స్ ఆన్సర్ చేసి ఎమర్జెన్సీ రూమ్ లో పేషెంట్స్ ని చూసి అడ్మిట్ చేసుకొని మధ్యలో టైం దొరికినప్పుడు ఫుడ్ తిని మళ్ళీ పేషెంట్స్ ని చూడాలి. ఈ రోజు మా అటెండింగ్ ఫుడ్ తీసుకొని వచ్చారు మా కోసం అండ్ నా 5 పేషెంట్స్ వచ్చాక నోట్స్ ఫినిష్ చేసి కుదిరితే రెస్ట్ తీసుకుంటాము. ఇంకా మార్నింగ్ 7 కి మార్నింగ్ టీమ్ కి సైన్ అవుట్ ఇచ్చి ఇంటికి రిటర్న్ అయ్యా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.